హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 40% ఫిట్మెంట్ 2 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి శుభవార్త. సీఎం ఆమోద ముద్ర అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ లోకం ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూస్తున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఇటీవలే ముగిసింది. అయితే ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందు తమ వేదనను, పెండింగ్లో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా పీఆర్సీ అమల్లో జరుగుతున్నటువంటి జాప్యం, పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు మరియు ఉద్యోగుల ఆరోగ్య భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయినటువంటి అనేక ఫైళ్లను ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తూ ఉండటంతో ఇప్పుడు పీఆర్సీ విషయంలో కూడా ఒక భారీ ముందడుగు అయితే పడబోతుంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి త్వరలోనే కొత్త పీఆర్సీ విధి విధానాలపై ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు గట్టిగా అయితే చర్చ జరుగుతోంది. మరి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరి దృష్టి కూడా ప్రభుత్వం ప్రకటించబోయే ఫిట్మెంట్, సో పీఆర్సీలో ఫిట్మెంట్ ఎంత శాతం అని చెప్పేసి దీనిపైన నిలిచిందనమాట దృష్టి అంతా. మరి గతంలో ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కంటే ఈసారి మెరుగైన శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. మార్కెట్లో విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, గృహ నిర్మాణం మరియు ఇంటి అద్దెలు, పిల్లల విద్య, వైద్యం, అలాగే రోజు రోజుకు భారం అవుతున్న ఖర్చులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవప్రదమైనటువంటి వేతనం పెంపు ఉండాలని చెప్పేసి వారు కోరుతున్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ధరల వల్ల సామాన్య ఉద్యోగి బడ్జెట్ అనేది తలకిందులైందని, మరి ఈ నేపథ్యంలో 40% ఫిట్మెంట్ ఇస్తే తప్ప కొంతలో కొంత ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పేసి ఉద్యోగ సంఘ నాయకులు విశ్లేషిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకి కూడా తమ వైద్య అవసరాల కోసం ఈ యొక్క పీఆర్సీ పైన గంపెడు ఆశలైతే పెట్టుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క 40% ఫిట్మెంట్ని కనుక ప్రకటించినట్లయితే లెవెల్ 1 నుండి లెవెల్ 10 వరకు ఉన్న ఉద్యోగుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తాయి. ఉదాహరణకు లెవెల్ 1లో ఉండి ప్రస్తుతం 20,000 రూపాయల బేసిక్ పే తీసుకుంటున్న ఉద్యోగికి 40% ఫిట్మెంట్ ద్వారా దాదాపుగా అదనంగా 8,000 రూపాయల వరకు పెంపు అనేది లభించే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 2 ఉద్యోగులకు 9,000 నుంచి 10,000 వరకు, లెవెల్ 3 ఉద్యోగులకు 11,000 వరకు, లెవెల్ 4 వారికి 12,000 వరకు, లెవెల్ 5లో ఉన్న ఉద్యోగులకి 14,000 వరకు జీతం పెరిగే అవకాశం ఉందని అంచనా. మరి ఉన్నత స్థాయి శ్రేణిలో ఉన్నటువంటి లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు గల అధికారులకు వారి యొక్క బేసిక్ పే, ప్రాథమిక వేతనాన్ని బట్టి 15,000 నుండి కూడా ఏకంగా 30,000 వరకు అదనపు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. సో మరి పెంపుదల వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. అయితే ఇంతటి భారీ స్థాయిలో ఫిట్మెంట్ అమలు చేయడం ప్రభుత్వంపై ఒక పెను ఆర్థిక భారాన్ని మోపుతుంది అనేది కాదనలేని వాస్తవం. సో ఆర్థిక భారం అయితే ఎక్కువే ఉంటుంది ప్రభుత్వం పైన. మరి ఆర్థిక శాఖ అంచనాల ప్రకారంగా
ఫిట్మెంట్‌ను పెంచడం వల్ల ప్రతి ఏటా ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల రూపాయల అదనపు భారమైతే పడుతోంది. కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు కీలక భాగస్వాములు కాబట్టి వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొంత ఆర్థిక భారాన్ని భరించడానికైనా సిద్ధపడుతుందని ఉద్యోగ సంఘాలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు కూడా ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈసారి పీఆర్సీ ప్రకటన అందరికీ ఒక తీపి కబురుగా అయితే మిగిలిపోనుందని అందరూ ఆశిస్తున్నారు. ఏదేమైనా సరే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలని పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలతో కలిపి పీఆర్సీని అమలు చేయాలని అయితే ఉద్యోగ లోకం ప్రార్థిస్తోంది. సో, ఇది ఫ్రెండ్స్. సో, ముఖ్యంగా ఈ టాపిక్‌లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనేది ఇటీవలే ముగిసిందనమాట విజయవంతంగా. ప్రభుత్వం కూడా సానుకూల స్పందన అయితే ఇవ్వడం జరిగింది. అదే ఈ మేరకు నిత్యావసర ధరలు, జీవన వ్యయాల పెరుగుదల రీత్యా 40% ఫిట్మెంట్ అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. పీఆర్సీ అమలైతే లెవెల్ 1 నుంచి 8,000 మొదలుకొని అధికారుల స్థాయి వరకు 30,000 వరకు జీతం పెరిగే అవకాశం ఉంది. రిటైర్డ్ పెన్షనర్లకు కూడా పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెంపు ఉండబోతోంది. ఈ మేరకు సంకేతాలైతే వెలువడుతున్నాయి. ఇక ఫిట్మెంట్ పెంపు వల్ల ప్రభుత్వంపై ఏడాదికి వేల కోట్ల రూపాయల అదనపు భారం అయితే ఆర్థిక భారం పడనుంది. ఎందుకంటే 40% ఫిట్మెంట్ ఇస్తే ఆర్థిక భారం ఎక్కువే ఉంటుంది. 1% ఫిట్మెంట్ ఇస్తే 400 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంటూ 4 అంటే 8,000 కోట్ల రూపాయల వరకు అదనపు భారం ప్రభుత్వం పైన పడబోతోంది అని అయితే అర్థమవుతోంది. మరి పీఆర్సీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం నుండి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ వేతన సవరణ పీఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ తర్వాత ప్రభుత్వంలో కదలిక రావడంతో త్వరలోనే మెరుగైన ఫిట్మెంట్‌తో కూడినటువంటి పీఆర్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 40% ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పులొస్తాయని, ఇది వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుందని అయితే అంచనా వేస్తున్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబడుతుందనే నమ్మకం అయితే ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారము. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.